పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణం స్పష్టంగా ఇన్సిడెంట్ జరుగుతానే ఆ యొక్క సంఘటన జరుగుతానే మొట్టమొదటగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అత్యంతంగా దాని విశ్వసనీయత ఉంటుంది. అంటే అది అప్పటి వరకు అడల్టరేషన్ అనేది జరగదు, ఎవరు కూడా దాన్ని కల్పితాలు చేసేదానికి అవకాశం ఉండదు. మీరు చూస్తే మొట్టమొదట దిస్ ఈజ్ ద కంప్లైంట్. పెద్ద దస్తగిరి చనిపోతానే అక్కడటువంటి ప్రత్యక్ష సాక్షి ఈ సంఘటనకు కారణంలో ఒక వ్యక్తి వాళ్ళ కొడుకు చిన్న దస్తగిరి, వెంకట దస్తగిరి అంటారు అబ్బాయిని, ఆ అబ్బాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది పోలీసులకు ఆయనకి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్లో స్పష్టంగా ఈ చిన్న దస్తగిరి ఏమని చెప్తారంటే, గౌరవనీయులు సిటీ రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి కడప నగరం అలంకాన్పల్లి డోర్ నంబర్ 71/8 నివాసం ఉంటున్న కలమల్ల వెంకట దస్తగిరి, వయస్సు 17 సంవత్సరాలు, సన్ ఆఫ్ కలమల్ల పెద్ద దస్తగిరి అంటే చనిపోయినటువంటి వ్యక్తి రాయిస్తున్నటువంటి ఫిర్యాదు ఏమనగా, సార్ మేము దూదాకుల కులస్తులం, మా నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తాడు, మా అమ్మ రమణమ్మ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది, మా తల్లిదండ్రులు మా అక్కలు నాగపద్మిని, రాగిని మరియు నేను మొత్తం 3 సంతానం. మా అక్కలు బీటెక్ చదువుతున్నారు, నాకు సరిగ్గా చదువు అవ్వక ఓపెన్ బిఏ మరియు ఇంటర్ కట్టి 2 సంవత్సరాలు పరీక్షలు రాశాను, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. 4వ తారీఖు 4వ నెల 26 మా గ్రామంలో మారమ్మ జాతర జరుగుతుండగా రాత్రి ఊరేగింపులో నేను కూడా పాల్గొని అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా పొరపాటున నేను మా గ్రామస్తుడైన అవ్వారు వెంకీ మీద పడగా సదరు వెంకీ నన్ను తిట్టి చేయి చేసుకున్నాడు. దానితో నేను మా ఇంటికి వెళ్ళి విషయం మా వాళ్ళకు చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న చిన్న దస్తగిరి మరియు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళి వారిని మందలించాము. ఈ సంఘటన తర్వాత వెంకీ మరియు అతని స్నేహితుడు మా మీద కక్ష పెంచుకున్నారు. తర్వాత నిన్న అనగా 5/4/2026 తారీఖున రాత్రి సుమారు 10 గంటల సమయంలో నేను వీధిలో నుండి ఇంటికి వస్తూ జెడ్పీ హై స్కూల్ వద్దకు వచ్చేసరికి అక్కడ వెంకీ స్నేహితులు అయిన వనపర్తి వెంకటేష్, మనోహర్లు ఉండి నాతో గొడవపడి నా మీద చెయ్యి చేసుకొని, నువ్వు మీ నాన్నకు చెప్పుకుంటావు కదా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరించడంతో నేను ఆ విషయాన్ని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న ఇంకా కొంతమంది బంధువులు వచ్చి వారిని మందలించారు. దానితో వెంకటేష్, మనోహర్, సురేంద్ర ఆలియాస్ జాకీ మరియు ఆనంద్తో కలిసి మాతో గొడవపడి కట్టెలు, కత్తలు, రాడ్స్ తీసుకొని మిమ్మల్ని చంపితే దిక్కెవరని దాడి చేయగా ఈ దాడిలో మా చిన్నాన్నకు కటారు దస్తగిరి, కటారు మౌలాలమ్మ, చాగల్మరి సిద్ధయ్య, సంటెక్క అనే వారికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు కల్పించుకొని మీరు ఎలా బలుకుతారో చూస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతటా గాయాలు పాలైన మా చిన్నాన్న మా ఇతర వ్యక్తులతో 108లో రిమ్స్కు తీసుకొని నేను, మా నాన్న, ఇతర కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు రిమ్స్ ఆసుపత్రికి వచ్చినాము. డాక్టర్ గారు చికిత్స భాగంగా ఎక్స్రే కోసం వేరే బ్లాక్లో పంపగా మేము గాయాలు తగిలిన వాళ్ళను ఎక్స్రే తీయించి తిరిగి ఓపీ బ్లాక్ వైపు నుండి క్యాజువాలిటీ బ్లాక్ వైపు వస్తుండగా ఈ దినం 6/4/2026 తెల్లవారుజాము సుమారు 3 గంటల సమయంలో ఆసుపత్రి ఆవరణలో మా కోసం ఎదురు చూస్తూ ఉండిన రవి, రాజు, అవ్వారు వెంకీ, సురేంద్ర ఆలియాస్ జాకీ, మనోహర్ ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చి
చంపండి రాయి నా కొడుకులను అంటూ మా నాన్న పెద్ద దస్తగిరి, మా నాన్న చిన్న దస్తగిరిలపై తమ చేతులతో ఉన్న కత్తులతో మా నాన్న కడుపు మీద, ఎద మీద, ఇతర చోట్ల పేగులు బయటకు వచ్చే విధంగా పొడిచారు. దిస్ ఈస్ ది కంప్లైంట్ గివెన్ బై ఎవరైతే ఈ యొక్క మొత్తం ఈ జరిగినటువంటి సంఘటనకు బాధ్యుడున్నాడో ఆ పెద్ద దస్తగిరి కుమారుడు ఇచ్చినటువంటి కంప్లైంట్. దీన్ని పక్కన పెట్టి రకరకాలుగా ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే అసలు ఈ పేపర్ ఉండేది దేనికి అనిపిస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి ఇదంతా హెడ్లైన్స్. ఈ పేపర్లో ఫస్ట్ పేపర్లో హెడ్లైన్స్ ఏంటంటే జగన్ రెడ్డి కనుసన్నల్లో పెద్ద దస్తగిరి హత్య. ఈనాడు ఇంకొక పేపర్ లేదు, దాంట్లో సవిత ఫస్ట్ హెడ్లైన్స్ ఇది రాత్రి హత్యలు, తెల్లారక శవాల దగ్గర మొసలి కన్నీళ్లు హెడ్లైన్స్ ఈనాడులో. తరువాత ఈరోజు ప్రభుత్వ భూమిపై రుణానికి నిత్యానందరెడ్డి పన్నాగం హెడ్లైన్స్. అసలు ఎక్కడికి పోతాండ్రు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకుంటున్నారు నాకు అర్థమే కావడంలే. మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ వాతావరణంలో చెప్పేదానికి పత్రికలు ఉంటే, మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మేలో నీ డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరో లింకప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడుతాడో? అరాచకం కాదా ఇది? 76 సంవత్సరాలు, ఇటీవల నిన్న మనలో చూసిన పేపర్లో 76 సంవత్సరాలు పూర్తయినాయి మీకు. ఎవరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం, 10 మందికి జవాబుదారీగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. వయస్సు మీరిపోయే కొద్దీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. పోయినప్పటికీ ఇక్కడటువంటి పాపాల నుంచి కూడా రక్షాలన చేసుకొని వీలైనంత కాడికి ఏదైనా పొరపాట్లు తక్కువ చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రామకృష్ణ అని చెప్పుకొని వీలైన కాడికి సన్మార్గంలో మా ప్రయాణం చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి ఆయనకునేటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారుగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా జరిగిన ప్రతి చిన్న సంఘటన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లింకప్ చేసి మాట్లాడడం నీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా సార్? ఇక్కడైతే ప్రతి ఒక్కరు అనుకుంటాడు మా కడప జిల్లాలో ఇక్కడటువంటి ఈ ప్రాంతంలో ఎవరో దారిలో పోయినటువంటి ఒక హత్య జరిగితే దాన్ని కూర్చొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావే, ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి చేష్టలు నీ హోదాకు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీ హోదా అది ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేటప్పుడు నీ హోదాని స్థాయి గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడుతున్నావు అనేది. ఇంత అత్యధిక కాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి 76 సంవత్సరాల వయసు వస్తే అబద్ధాలు చెప్పేదానికి, జగన్మోహన్ రెడ్డి గారికి నిందలు వేసేదానికి నీకు సిగ్గుచేటుగా లేదా సార్? నీకు ధైర్యం ఉంటే ముక్కుసూటిగా రా, జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసినటువంటి మేలు కానీ, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్చినారో దానికి ధీటుగా నువ్వు చేయి. నువ్వు చెప్పినావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో అధికారంలోకి 19లో అధికారం రాకముందు
ఆయన ఇచ్చేటువంటి హామీలు ఇచ్చినట్టు నువ్వు కూడా 2024లో అధికారం రాకముందు హామీలు ఇచ్చినావు. నీకు ధైర్యం ఉంటే అవి చెయ్యి. అవి చెయ్యలేక, అవి చేసేదానికి సాధ్యం కాక, ప్రజల దృష్టిని ఏమార్చేదానికోసం నువ్వు పన్నేటువంటి పన్నాగాలు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోలేకుండా ఉంటున్నారనుకుంటున్నావా? నీ కొద్దీ నీ పేపర్లు ఉన్నాయి, లేకుంటే నీకు ఒక మంత్రులు ఏదో మాట్లాడతారని చెప్పి కూర్చొని మాట్లాడి రకరకాల అభియోగాలు మోపుతున్నావే. దీంట్లో ఒక్కటైనా వాస్తవం ఉందా? దీనికి ఒకటే ఒక ఉదాహరణ ఇప్పుడు చూపించినటువంటి ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ పక్కన పెడదాం. మీకు కావాల్సినటువంటి ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హత్య జరిగినటువంటి రోజు మీ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రచురణ మీకే చూపిస్తున్నా. మీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది క్లియర్గా. కాపు కాసి హత్య, మందలించాడని కక్ష పెంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ఇంటి వద్దకు వెళ్ళి కత్తులతో దాడి, తిరిగి రిమ్స్లో కత్తులతో పొడి చేశారు. అన్న మృతి, తమ్ముడికి గాయాలు. ఇది ఎవరు రాశారు సార్? మీ ఆంధ్రజ్యోతి కాదా? జరిగిన ఇన్సిడెంట్ జరుగుతానే మీ విలేకరులు మీకు ఇచ్చినటువంటి వాస్తవం కాదా ఇది? దీన్ని మీ పేపర్లో రాయలేదా? కడపలో ఏదో చిన్న ఘర్షణ జరిగింది, లేకుంటే ఒక హత్యకు జరిగింది, అందరూ కూడా బాధ్యత వహించాలా, అందరూ కూడా బాధపడాల్సినటువంటి వ్యక్తి. ఈ సంస్కృతి నుంచి అందరం కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేసేటువంటి వాళ్ళను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు ఎవడు చేస్తాడో, ఎవడైతే చెడుదావుల్లో నడుస్తాడో వాళ్ళని శిక్షించేదానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. దాన్ని పక్కదావ పెట్టించి నీకు అవసరమైనటువంటి నీ పొలిటికల్ గేమ్ కోసం రాజకీయంగా ఇంత దిగుజారుడుతనం ఈ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ధైర్యం లేదా? నువ్వు ఏదేందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు ఆ రోజు. సంపద సృష్టిస్తా, ఇది చేసేది, ఈ రాష్ట్రాన్ని అంతా బాగుపరుస్తా, అప్పులు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మెరుగైన సంక్షేమ పథకాలు అందజేస్తా, ఇవన్నీ మాట్లాడేటువంటి వ్యక్తిని ఆచరణకు వచ్చే కొద్దీ ఏమీ చేయలేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పినాం. 2 సంవత్సరాలు పూర్తయింది. ఎవరికన్నా ఇచ్చినావా? అది అడుగుతారని, అది ప్రశ్నిస్తారని వాడికి అవకాశం లేకుండా నీ అంతకు నువ్వే ఒక అజెండా నువ్వే తయారు చేసుకొని నువ్వు నీ హెడ్లైన్స్లో నీకు కావాల్సినటువంటి పేపర్లో జగన్మోహన్ రెడ్డిని అపకీర్తి తెచ్చే రకంగా వ్యాకరణలు రాయడం. నువ్వు చెప్పినావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా, లేకుండా ఉంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. ఎక్కడైనా ఒకడికైనా ఇచ్చినావా? ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటైనా సంపూర్ణంగా అమలైందా? అన్నిటికీ ఏదో ఒక కామా పెట్టడం, ఏదో ఒక క్లాస్ పెట్టడం, పక్కన పెట్టడం. మేజర్ ఏవైతే నీ హామీలు ఇచ్చినావో అవి అసలు ఇంతవరకు టేకప్ కూడా చేయలే. ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలంతా అసహించుకునేటువంటి రకంలో ఉంది. ఈరోజు మెడికల్ హాస్పిటల్స్ తీరును మీరు ఏ రకంగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఆలోచన చేశారో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు, మిమ్మల్ని చీకొట్టారు, మిమ్మల్ని. దాంట్లో నుంచి బయటపడాలి నువ్వు. దాంట్లో నుంచి బయటపడేదానికి రోజుకు ఒక కారణం. ఆ తర్వాత మా పార్టీ మా నాయకుని కుటుంబ సభ్యులను ఒకరినైతే నువ్వు లోపరుచుకొని నీకు అవసరమైనప్పుడంతా నువ్వు ఎప్పుడైతే గడ్డు కాలంలో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆపదల్లో ఉంటావో ఈ యొక్క కేసులను ముందరికి తీసుకొని పెట్టి నీ ఈనాడు పేపరు, నీ ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్. నేను అడుగుతున్నాను, ఎక్కడికి పోతున్నాం? ఇది ఏం సాంప్రదాయం ఇది? ఇటీవల కాలంలో ఆ యొక్క మన మాచర్ల కాన్స్టిట్యున్సీలో గుండ్లపాడు అనేటువంటి విలేజ్లో ఒక హత్య జరిగింది. ఇద్దరు తెలుగుదేశం పార్టీ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయి ఒకరికొకరు సరిపోకుండా